హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? తిన్నారా? నేను ఒక వీడియోలో పెట్టాను కదండి, కోవిడ్లో దోశలు వేస్తున్నాను, దోశల పిండికి ఆడిస్తున్నానని చెప్పాను కదా. ఇది దోశల పిండి అండి. దోశల పిండి ఒక ప్యాకెట్, సగం ప్యాకెట్ తీసుకున్నానండి, ఎందుకంటే ఎక్కువ అయిపోతుందని. అదే ఎక్కువ అండి ఇది నాకు. ఇదే 2 పూటలుగా వస్తుంది నాకు ఇప్పుడు. ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. ఒక ప్యాకెట్లో ఒక ప్యాకెట్ పిండిలో నేను బోండాలు వేసుకున్నామని ప్రిపేర్ చేస్తున్నాను. సాల్ట్ వేసాను, బేకింగ్ పౌడర్ వేసానండి. ఆ తర్వాత అంటే ఎర్రగడ్డలు అండి. మెయిన్ బోండాలకి ఎర్రగడ్డలు అండి టేస్ట్. కొంతమందికి తెలియదండి. దీనికి కొన్ని కొన్ని టిప్స్ తెలియవు. ఎందుకంటే బోండాలకి మరి సన్నగా ఉండకూడదండి ఎర్రగడ్డలు, కొంచెం పెద్ద పెద్దగా, కొంచెం లావుగా ఉండాలి. అది కూడా అంటే ఎర్రగడ్డలు కట్ చేసిన తర్వాత ఆ పిండిలు బాగా కలపాలండి. ఎలా కలపాలంటే మనం అవి పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ వేరే వేరేగా అయిపోవాలి కలిపేటప్పుడు. ఎందుకంటే ఆ ఎర్రగడ్డలోని టేస్టు ఆ పిండిలో దిగాలి. అప్పుడు దిగిన తర్వాత అది టేస్ట్ వస్తుందండి, సూపర్ టేస్ట్ వస్తుంది. పచ్చిమిరపకాయలు వేయలేదండి, నేను తేలేదు పచ్చిమిరపకాయలు. ఎందుకంటే మళ్ళీ మేడం చూస్తే మళ్ళీ గొడవ అవుద్ది కదా, ఫ్రిడ్జ్లో పెడితే కూడా మళ్ళీ గొడవ అవుతుంది. ఫ్రిడ్జ్లో నా వస్తువులు పెడితే కూడా మేడం గొడవ చేస్తుంది. నీ సామాన్లే సరిపోతున్నాయి నా ఫ్రిడ్జ్లో అని చెప్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఎండుమిరపకాయలు అయితే డబ్బాలు వేసుకున్నాను. చిన్న చిన్న బుడ్డి బుడ్డి ఎండుమిరపకాయలు అండి, భలే కారం ఉంటాయి అవి. అవి వేసాను నేను. అంటే అవి మెత్తగా కలపాలి. అది కానీ మెత్తగా కానీ కలిపాను అనుకోండి, అది రంగు చేంజ్ అయిపోద్ది. మనకు రంగు చేంజ్ అవ్వకూడదు. అందువల్ల ఏంటంటే అది అలాగే పైన పైన కలిపేసాను. ఆ తర్వాత ఏంటంటే ఈ ఆయిల్ అండి, ఈ ఆయిల్ ఫస్ట్ నేను కుప్పూస్ అంటే ఇక రొట్టి వేయించున్నాను, అందువల్ల ఆయిల్ అలా ఉంది. ఆ ఆయిల్లోనే నేను బొండాలు వేసేస్తున్నాను. ఆ వీడియో కూడా నేను ఒక వీడియో పెడతాను. ఆ కుప్పూసు అంటే చిప్స్ లాగా నేను వేయించాను రొట్టిని, అది కూడా వీడియో పెడతాను. ఆ ఆయిల్లోనే ఆ బొండాలు వేసేసాను నేను. చూడండి ఎలా ఉన్నాయి బొండాలు, సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. ఒకసారి ఇలాగ ట్రై చేయండి. అంటే నువ్వు చెప్పాలా అనుకుంటారేమో. అంటే నేను చేసింది నాకు టేస్ట్ ఉంటుందని, మీరు చేసింది మీకు టేస్ట్ ఉంటుంది, అంటే ఎవరి టేస్ట్ వాళ్ళకి. కానీ ఇలాగ ట్రై చేసి చూడండి. ఎర్రగడ్డలు పిండిలో బాగా మిక్స్ చేసి కొంచెం మెత్తగా దాంట్లో పిండిలో కలిపితే టేస్ట్ వస్తుందండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. చూడండి ఎలా ఉందో. కోయిట్లో బోండాలండి, కోయిట్లో బోండాలు. నేను కోయిట్లో బోండాలు వేసుకొని తింటున్నాను. ఇదంటే నా అదృష్టం. అది కూడా మా మేడం